Hello everyone. AKSIS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈస్ సంతోష్ కోక. ఈ రోజు మన సబ్జెక్ట్ పరిపాలనకు సంబంధించి మనం తీసుకుందాం. క్వశ్చన్ ఫర్ 15th August 2024. Examine the impact of Jal Jeevan Mission on rural water supply in India. What are the key bottlenecks and how can they be overcome to achieve universal coverage? భారతదేశంలో గ్రామీణ నీటి సరఫరాపై జల్ జీవన్ మిషన్ ప్రభావాన్ని పరిశీలించండి. కీలక అడ్డంకులు ఏమిటి మరియు సార్వత్రిక వ్యాప్తిని సాధించడానికి వాటిని ఎలా అధిగమించవచ్చు అని ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ చూడగానే మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే 3 steps బిఫోర్ రైటింగ్ అనేది మనం చదువుదాం. రైట్, క్వశ్చన్ రీడింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక్క నిమిషం అయినా మనం కేటాయించి దీనికి సంబంధించిన టాపిక్ ఏంటి, అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. టాపిక్ ఏంటి, జల్ జీవన్ మిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. సో అయితే ఇక్కడ 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఇచ్చారు. ఒకటి దానికి ప్రభావాలు ఏంటి పరిశీలించమన్నారు, రైట్. అదే విధంగా అడ్డంకులు, అదే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది కూడా సెకండ్ పార్ట్ లో ఇచ్చారు. ముందుగా ఫోకస్ చేయాల్సింది ఎగ్జామైన్ అనే క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎగ్జామైన్ అనే క్వశ్చన్ ట్యాగ్ అంటే పరిశీలించండి అంటే ఏం చేయాలి, ఆల్రెడీ ఎగ్జామినర్ కి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, మనం ఏం చేయాలి ఇంకా ఇన్ఫర్మేషన్ డెప్త్ గా యూనిక్ గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది ఈ ఎగ్జామిన్ అనే కీవర్డ్ ఇంపార్టెన్స్ ఇక్కడ. నెక్స్ట్, కీలక అడ్డంకులు ఏమిటి, అదే విధంగా సార్వత్రిక వ్యాప్తిని సాధించడానికి వాటిని ఎలా అధిగమించవచ్చు అని ఇచ్చారు. ఏమిటి, ఎలా అనేవి, ఏ విధంగా, ఇలాంటివి సింపుల్ కీవర్డ్స్, నో నీడ్ టు వర్రీ, రైట్. జస్ట్ మనం ఆన్సర్ ప్రొవైడ్ చేయడమే, పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, రైట్. సో అయితే ఇక్కడ మేజర్ గా ఎగ్జామిన్ అనే కీవర్డే ఈ క్వశ్చన్ లో ఇంపార్టెంట్. నెక్స్ట్ కీవర్డ్స్ సంబంధించి చూసుకుంటే ఫస్ట్ కీవర్డ్ ఇంపార్టెంట్ ఏంటి, ప్రభావం, ఇంపాక్ట్ అనేది ఇక్కడ. సో ఇక్కడ పాజిటివ్ ఇంపాక్ట్స్, నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి రాయవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కీ బాటిల్ నెక్స్ అని ఇచ్చారు, అంటే అవి అడ్డంకులుగా మనం తీసుకోవచ్చు, ఛాలెంజెస్ ఆర్ సవాలుగా, రైట్. సో ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తే సరిపోతుంది, రైట్. నెక్స్ట్ కనెక్టివిటీ పాయింట్ గా మనం ఇక్కడ అడ్డంకులు అదే క్వశ్చన్ లోనే ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. అదే విధంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇచ్చారు, రైట్. కంప్లీట్ గా ఇక్కడ మనం ఒక మైండ్ మ్యాప్ వేసుకుంటే ఇంట్రడక్షన్ కి వచ్చేసరికి ఎలా రాయాలి, లేదా బాడీ పార్ట్ లో అనేది మనం ఇక్కడ స్ట్రక్చరల్ గా మనం ఎప్పుడు డివైడ్ చేసుకుంటాం, రైట్. ఇందులో ముఖ్యంగా బాడీ పార్ట్ లో మనం కనెక్షన్ చూసుకుంటే ఆల్రెడీ 3 parts అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంట్రడక్షన్ కి బాడీ పార్ట్ కి మధ్యలో ఇంకొక పార్ట్ మనం సిగ్నిఫికెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి, అంటే ప్రాముఖ్యత. అంటే ఇక్కడ మిస్ అవుతున్న ఒక్క పాయింట్ ఏంటంటే ఒక ఫ్లోలో, అంటే ఒక పర్టికులర్ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అది ఒక ఫ్లోలో ఉందా లేదా అనేది చూసుకుంటే ఒక పాయింట్ ఆ 2 పాయింట్లు అయినా దాని గురించి మనం యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇందులో ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ గురించి స్టార్టింగ్ లో కరెంట్ అఫైర్స్ తో రాస్తూ, నెక్స్ట్ మనం చేసే చర్య స్టాటిక్ పార్ట్ రాస్తూ, కొంత ఇన్ఫర్మేషన్, ప్రాముఖ్యత అంటే ఏం రాస్తాం, దాంట్లో ఉన్న ముఖ్యమైన ఆస్పెక్ట్స్, లక్షణాలు లాంటివి, లేదా దాంట్లో ఉన్న కొన్ని లక్ష్యాలు లాంటివి గురించి చెప్పడమే ప్రాముఖ్యత, రైట్. దాని నుంచి మనం ఏం పొందుతున్నాం అనేది మనం చెప్పాలి. ఇప్పుడు ఏం పొందాం అనేదే మనం ఇంపాక్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, రైట్. ఆ తర్వాత అడ్డంకులు, తర్వాత మనం రాసేది ఆ అడ్డంకులని పరిష్కరించడానికి సమస్యలకి సంబంధించి పరిష్కారాలు కూడా రాస్తాం, రైట్. సో అది ఇక్కడ క్వశ్చన్ రీడింగ్ లో 1 minute వెచ్చించి మనం ఇంత కూలంకుషంగా అర్థం చేసుకుని దాన్ని రాస్తే ఈజీగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి ఒక్క నిమిషంలో మనం ఈ టాపిక్ కి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో అన్ని రీకాల్ చేసుకోవాలి. అంటే జల్ జీవన్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అందులో ఉన్న ఎయిమ్ ఏంటి, అదే విధంగా దానికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా, పర్టికులర్ గా కొన్ని ఎసెన్స్, ఇంపాక్ట్స్ లాంటివి, లేదా ఇందులో బాడీ పార్ట్ లో అడిగినట్టు దానికి అడ్డంకులకు సంబంధించి కొన్ని స్టేట్స్ వైజ్ ఇన్ఫర్మేషన్ లేదా డేటా వైజ్ ఇన్ఫర్మేషన్, ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్స్ తో సహా మనం రీకాల్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆన్సర్ ని ప్రెజెంట్ చేయడానికి ఇక్కడ మనకి 6 నుంచి 8 నిమిషాలు సరిపోతుంది. ఎందుకు, ఇక్కడ 2 steps లో మనం డీటెయిల్ గా మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్ ని. అలాగే బ్రెయిన్ స్టార్మింగ్ లో ఆటోమేటిక్ గా కావాల్సిన అంశాలు అన్ని మనం బ్రెయిన్ లో పెట్టుకుంటున్నాం, రాయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాం అన్నమాట. అలా చేసుకుంటే మనకి టోటల్ 8 to 10 minutes లో మనం ఆన్సర్ అయితే కంప్లీట్ చేసేవచ్చు. మనం అయితే 8 minutes టార్గెట్ పెట్టుకున్నాం, రైట్. సో అయితే ఇంట్రడక్షన్ ఎలా రాయాలనేది ఇక్కడ అర్థం చేసుకుంటే, పరిచయంకి వచ్చేసరికి జల్ జీవన్ మిషన్ కి సంబంధించిన ఇటీవలి సమాచారం, ప్రతి టాపిక్ కి మనం చెప్పేది ఇదే, రైట్. సిఏ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టాటిక్ పార్ట్,
రాస్తాం కనెక్టివ్ పాయింట్, రైట్. ఇందులో ఇటీవల అంశాలు ఏమున్నాయి, 2024 నాటికి మనం రాయాల్సింది ఏంటి, ఇటీవల సమాచారం అంటే కొంత డేటా వరకు, అంటే మనం ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం, దానికి రీచ్ అయ్యే వరకు ఎంత వరకు వచ్చింది, దాదాపు 12 కోట్ల గ్రామీణ గృహాలు తాగునీటి కనెక్షన్లు పొందాయి అనేది రీసెంట్ డేటా ప్రకారం చూసాం. అది కనెక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ మిషన్, ఈ లక్ష్యాలకు సంబంధించి లేదా ఆ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, స్టార్టింగ్, అదే విధంగా దాని యొక్క లక్ష్యం ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనేది మనం ఇక్కడ చెప్తాం, రైట్. ఇది 2019 ఆగస్టులో స్టార్ట్ చేశారు, ప్రారంభించబడిందని. 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహానికి సురక్షిత మరియు సరిపడే తాగునీటిని అందించడం లక్ష్యంగా పెట్టుకుందని ఇవన్నీ మనం రాస్తూ నెక్స్ట్ మనం బాడీ పార్ట్ లో అడుగు పెడతాం. బాడీ పార్ట్ లో మనం ఇందాక మిస్ అయిన కనెక్టివ్ పాయింట్ ఏంటి, ఇక్కడ జల్ జీవన్ మిషన్ యొక్క ప్రాముఖ్యత. ఈ ప్రాముఖ్యత క్వశ్చన్ లో అడగలేదు, బట్ మనం ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాం. ఇక్కడ 4 పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ లో మనం ఇంక్లూడ్ చేసుకున్నాం, కానీ మీరు 3 పాయింట్స్ రాస్తే చాలు, 2 to 3 ఇనఫ్, రైట్. అయితే నీటి భద్రతను నిర్ధారించడం అనేది మొదటి ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు. ఈ మిషన్ ఎక్కువగా నీటి అందుబాటు యొక్క ప్రాథమిక హక్కుని సాధించడం నేపథ్యంలో కొనసాగుతుంది. అంటే ఇక్కడ మనం ఆర్టికల్ 21ను కూడా రైట్ టు లివ్ లో ఒక ఆస్పెక్ట్ ని మనం కనెక్ట్ చేయొచ్చు, రైట్. ప్రతి గృహానికి మంచినీరు తాగునీటి కనెక్షన్ అందించడం ద్వారా. నెక్స్ట్ మహిళలు పిల్లలపై భారాన్ని తగ్గించడం కూడా ఈ మిషన్ అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది. చాలా గ్రామీణ ప్రాంతాల్లో నీటిని తెచ్చే బాధ్యత ప్రధానంగా పిల్లల మీద, స్త్రీల మీద ఉంటుంది కాబట్టి అది ఒక బర్డెన్ అయితే తగ్గుతుంది. ఇక్కడ మేజర్ గా దీని వల్ల ఈ టైం ని వాళ్ళు రిమైనింగ్ పనుల మీద పెట్టుకోవచ్చు, అంటే వేరే పనుల్లో పాల్గొనడానికి లేదా పిల్లల చదువుపై దృష్టి పెట్టడానికి అవకాశం కలుగుతుంది, ప్రత్యేకించి మహిళలకి, రైట్. నెక్స్ట్ ఆరోగ్యం మరియు పరిశుభ్రతను మెరుగుపరచడానికి సంబంధించి చూసుకుంటే నీటి ద్వారా వచ్చే రోగాల్ని ఎక్కువగా నిరోధించడానికి ఇది బాగా మనకు ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల వ్యాధులు కావచ్చు, కాళ్ళలో కలిగే రోగాలు కావచ్చు, లేదా టైఫాయిడ్ వంటి రోగాలు కావచ్చు, వీటిని తగ్గించడం ద్వారా సహకరిస్తుంది. సో వీటికి నీటి నాణ్యత లేని ప్రాంతాల్లో విస్తారంగా వ్యాప్తి ఉంటుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రామీణ జీవనోపాధికి మద్దతుగా మనకి ఇది సహకరించడం అనేది జరుగుతుంది ఈ పర్టికులర్ మిషన్, రైట్. జల్ జీవన్ మిషన్ గ్రామీణ జీవనోపాధులను సహకరించడంలో మరియు ఈ సమాజాల్లో ఎక్కువగా ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడంలో కూడా సహకరిస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఎలా వస్తుంది, నీటి అందుబాటు ఎప్పుడైతే వచ్చిందో వ్యవసాయం ఒక పక్క, మనకున్న కొన్ని పశువుల పాలనకి సంబంధించి, రైట్, వీటి మీద మనం ఫోకస్ అయితే ప్రోత్సాహం అయితే కల్పిస్తుంది కాబట్టి, రైట్. సో ఇది గ్రామీణ జీవనోపాధికి మద్దతు కలిగించే ఒక ప్రాముఖ్యత పాయింట్. నెక్స్ట్ మనం ముఖ్యంగా ఈ కీవర్డ్స్ ఏవైతే ఇచ్చారో 1 by 1 అడ్రస్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంపాక్ట్ అంటే ప్రభావాలు అనే కీవర్డ్ ఫస్ట్. గ్రామీణ నీటి సరఫరాపై ప్రభావం, సురక్షితమైన నీటి లభ్యత పెరగడం అనేది ఒకటి పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా తాగునీటి కనెక్షన్ సంఖ్యను గణనీయంగా పెంచడం అనేది జరిగింది. 2024 నాటికి మనకి జూలై నాటికి గ్రామీణ గృహాల్లో 60% మిషన్ కింద కవర్ అయ్యే అనేది కూడా రీసెంట్ డేటా చూసాం. అంటే 2019లో ఇవి 18% ఉండేది, రైట్. ఇంత వేరియేషన్ అయితే జరిగింది. ఉదాహరణ మనం చూసుకుంటే గోవా కావచ్చు, మనకి గుజరాత్ కావచ్చు, అదేవిధంగా పంజాబ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా టోటల్ 11 రాష్ట్రాలు ప్లస్ ఒక యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి ఇవి 100% గృహాల కవరేజ్ అనేది సాధించింది ఈ మిషన్. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్, రీసెంట్ గా డేటా అనమాట. అది ఇలాంటివి యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెరుగైన ఆరోగ్య ఫలితాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ రీసెంట్ గా సురక్షిత తాగునీటికి అందుబాటు వల్ల కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నీటి ద్వారా వచ్చే రోగాల మనం తగ్గించడం అనేది జరుగుతుంది అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రాముఖ్యతలో, రైట్. దీనికి ప్రూఫ్ ఏంటి, రీసెంట్ గా మనకి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేకి సంబంధించి మనం మాట్లాడుకుంటే NFHS 5th డేటాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే చిన్నపిల్లల మరణాల రేట్లు కూడా సరిగ్గా ఈ JJM ఏదైతే ఉందో జల్ జీవన్ మిషన్ అమలు చేయబడిన ప్రాంతాల్లో తగ్గాయని చెప్తున్నారు, రైట్. నెక్స్ట్ స్థానిక సంఘాల సాధికారత సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎక్కువగా గ్రామీణ నీటి మరియు పరిశుభ్రత కమిటీలు అనేవి ఏర్పడ్డాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గుజరాత్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే గుజరాత్ వంటి రాష్ట్రాలు ఈ కమిటీలు నీటి వనరులను సమర్థవంతంగా నిర్ధారించడంలో మరియు నీటి నాణ్యతను కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ కమిటీలు ఏంటి, విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ అంటాం. గ్రామీణ నీటి మరియు పారిశుద్ధ కమిటీలు వెరీ వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ ప్రధాన అడ్డంకులు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో మనం కీవర్డ్స్ ని అడ్రస్ చేస్తే మౌలిక సదుపాయాల సవాళ్లు మొదటిగా చెప్పుకోవచ్చు. అంటే ప్రతి దానికి మనం ఈజీగా రాసే పాయింటే, రైట్. దీనికి మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం రాయాలి. జస్టిఫికేషన్ అంటే మౌలిక సదుపాయాలు లేవు, అవగాహన లేదు, అక్షరాస్యత లేదు, ఇలాంటివి సింపుల్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. దానికి కంపల్సరీ జస్టిఫికేషన్ ప్రూఫ్స్ అనేవి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పర్వత మరియు దూర ప్రాంతాల్లో ప్రత్యేకించి మనం ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సరైన పైపులు నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల కూడా నీటి సరఫరా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి. సో రైట్, ఇలాంటివి మనం క్లియర్ చేయాలి. నెక్స్ట్ నీటి నాణ్యత సమస్యలకు వచ్చేసరికి మనకి కేంద్ర గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఏదైతే ఉందో, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ప్రకారం భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 15% కంటే ఎక్కువ నీటి నాణ్యత సమస్యలు కలిగి ఉన్నాయనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది ముఖ్యంగా మిషన్ యొక్క సురక్షిత తాగునీటిని అందించాలన్న లక్ష్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలి. అంటే గ్రౌండ్ వాటర్ లో ఫ్లోరైడ్, ఆర్సెనిక్ మరియు ఇనుము వంటి కలుషిత పదార్థాల ఉనికి ముఖ్యమైన సవాలుగా ఉంది. దాన్ని మనం తొలగించాలి, రైట్. నెక్స్ట్ సామాజిక ఆర్థిక అడ్డంకులు మనం చూసుకున్నా దీనికి సంబంధించి వెనకబడిన రాష్ట్రాలు, ముఖ్యంగా మనం జార్ఖండ్ లాంటి రాష్ట్రాల గురించి చెప్పుకుంటే, లేదా బీహార్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు విశ్వసనీయ నీటి కనెక్షన్లను పొందడంలో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇది మేజర్ గా ఇంపార్టెంట్ పాయింట్, రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే అవసరమైన చర్యలు అనేది లాస్ట్ లో మనం రాయాల్సి ఉంది. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం అంటే ఆల్రెడీ మనం అడ్డంకుల్లో ఉన్న పాయింట్ నే మనం మళ్ళీ చెప్తాం, రైట్. ఇక్కడ ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత నీటి నిర్వహణ అనేది మనం రీసెంట్ గా చూసాం న్యూస్ లో. ఆ నీటి నిర్వహణ వ్యవస్థలను మనం ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నీటి నిర్వహణ వ్యవస్థలను ఉపయోగించడం సమయానుకూల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఇలాంటి రీసెంట్ సాంకేతిక పరమైన అంశం కూడా మనం ఇంక్లూడ్ చేయాలి, రైట్. అంటే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి అంటే సరిపోదు, దాన్ని ఎలా చేయాలి అనేది కూడా మనం ఇక్కడ చెప్పాలి, రైట్. నీటి నాణ్యత సమస్యలను పరిష్కరించడం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. నీటి నాణ్యత సమస్యలను పరిష్కరించడంలో గ్రౌండ్ వాటర్ కలుషిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రివర్స్ ఆస్మాసిస్ కానీ, సహజ ఆధారిత శుద్ధి వ్యవస్థలు కానీ, లేదా పెద్ద స్థాయి నీటి శుద్ధి పరిష్కారాలు కానీ వీటికి ఇక్కడ ఉపయోగపడతాయి. వర్షపు నీటిని స్టోరేజ్ చేసుకోవడం, గ్రౌండ్ వాటర్ ని నింపడం, కలుషిత మూలాలపై ఆధారపడి ఉండడాన్ని తగ్గించడం కూడా మనకి ఇక్కడ సహాయపడుతుంది. నెక్స్ట్ సమాజ భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ గ్రామీణ నీటి మరియు పరిశుభ్రత కమిటీలను బలోపేతం చేస్తే ఈ సక్రమ నిధులు అధికారంతో వారిని అందించడం, స్థానిక నీటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో వీటికే అన్ని అధికారాలు ఇస్తే సరిపోతుంది, రైట్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఎస్పెషల్లీ నీటికి సంబంధించిన సమస్యలను వీళ్ళే చూసుకుంటారు, రైట్. నెక్స్ట్ విధానం మరియు నియంత్రణ సంస్కరణలు, పాలసీ మరియు నియంత్రణ సంస్కరణలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న పాలసీలు ఏవైతే ఉన్నాయో సమాన నీటి పంపిణీకి ప్రాధాన్యత ఇచ్చే విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పునర్వ్యవస్థీకరించడం మీద దృష్టి పెట్టి మనకి నీటి నాణ్యత ప్రమాణాలు కొంత కఠినంగా మనం పాటిస్తే సరిపోతుంది. దాంతో పాటు మనం ఇక్కడ నీటి సరఫరా ప్రాజెక్టుల్లో ప్రైవేట్ రంగాన్ని కొంత ఇంక్లూడ్ చేసుకుంటే పాత్రని ప్రోత్సహిస్తే సరిపోతుంది, రైట్. దానికి వల్ల మనకి కొన్ని రిజల్ట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ ముగింపుకు వచ్చేసరికి మనం 1 నుంచి 1.5 భవిష్యత్తును ఉద్దేశించి ఒక లైన్ అయితే రాస్తాం. ఇది ఆరోగ్యకరమైన మరియు మరింత సంపన్నమైన అని రాసాం. అంటే ఏంటి ఇది అంటే ఇక్కడ ఏంటి, పైన పేర్కొన్న అవసరమైన చర్యలు ఏవైతే అవి ఫాలో అయితే ఇది అనేది ఇక్కడ జల జీవన్ మిషన్ అన్నమాట. ఆరోగ్యకరమైన మరియు మరింత సంపన్నమైన గ్రామీణ జనాభాకు మార్గం సుగమం చేస్తుంది అనేది ఇక్కడ చెప్పొచ్చు. ఇది ఒక స్టేట్మెంట్ వైజ్, జనరల్ స్టేట్మెంట్ వైజ్ గా రాయొచ్చు, లేదా మనం మనకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6వ లక్ష్యాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటి, స్వచ్ఛమైన నీరు, రైట్. స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం, రైట్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం కనెక్ట్ చేయొచ్చు, రైట్. ఇలాంటి లక్ష్యాలని కనెక్ట్ చేయడం వరకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో లేదా మొత్తం అంటే రూరల్ అర్బన్ ఏరియాస్ లో మనం ఈ నీటి పారిశుద్ధ్యం మీద, నీటి సరఫరా మీద, స్వచ్ఛమైన నీటి మీద ఫోకస్ చేసే జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ SDG 6 ని మనం అందుకోవచ్చు అనేది కనెక్ట్ చేయొచ్చు, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్రోచ్ ఇది, స్ట్రక్చర్ అది, రైట్. ఈ క్వశ్చన్ తగ్గట్టు మనం తీసుకున్నాం. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్ లో సౌరిక రాసిన ఆన్సర్ అయితే మనం చూద్దాం. 2024 సంవత్సరం నాటికి భారతదేశంలో అన్ని గ్రామీణ ఆవాసాల్లో గల ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా కనెక్షన్ లక్ష్యంతో మనకి ఆగస్టు 15, 2019
ఈ పర్టికులర్ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారని చెప్పారు. వెరీ గుడ్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ రాశారు. నెక్స్ట్ 2019-24 సంవత్సరాల్లో ప్రతి గ్రామీణ కుటుంబానికి 55 లీటర్లు ఒక రోజుకి అందించడం లక్ష్యంగా మనకి 3.6 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం జల్ జీవన్ మిషన్ కేటాయించింది అనేది కూడా రాశారు. ఇది మనకి కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ కాబట్టి ఇక్కడ లింక్ చేసి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఓరియంటెడ్ కి ఇది రాస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. సో ఇది జస్ట్ రివర్స్ చేసుకోండి. జల్ జీవన్ మిషన్ కార్యాచరణకి సంబంధించి ఒక సింపుల్ ఫ్లో చార్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కరువు పీడిత గ్రామాలకు, ఎడారి ప్రాంతాలకు, ఆశాజనక జిల్లాలకు, పాఠశాలలకు, యూసీసీ ఎస్టీ ఆవాసాలకు సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. జల్ జీవన్ మిషన్ ప్రభావాలకు సంబంధించి మాట్లాడుకుంటే లింగ సమానత్వం, త్రాగునీటి కోసం మహిళలు సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం తప్పుతుందని, ఆరోగ్య వృద్ధి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కొన్ని వ్యాధులు అయితే దాన్ని మనం తగ్గించి ముందుకెళ్ళొచ్చని, ఉపాధి కల్పనకు సంబంధించి కూడా మనకి ఆల్రెడీ హర్ ఘర్ జల్ పథకంతో భాగంగా యువతకు ఉపాధి లభిస్తుంది. భవిష్యత్తు తరాలకు నీటి వనరుల కల్పనకు సంబంధించి కూడా మనకి నీటి వనరుల కొరత అరికట్టవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్పారు. దీనికి సంబంధించిన ఒక గ్రాఫ్ కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. సో ఈ గ్రాఫ్స్, ఫ్లో చార్ట్స్ ఇంక్లూడింగ్ మన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మన ఆన్సర్ లో మొత్తం మనం ఎంత టైం వరకు మనం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం చూసుకోవాలి. అంటే మీరు ఆన్సర్ రాయడానికి ఎంత టైం మనం వెచ్చిస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎన్ని మనం గ్రాఫ్స్ తీసుకోవాలి, గ్రాఫ్ వేయాలా, ఫ్లో చార్ట్ వేయాలా, ఏది ఇంపార్టెంట్ అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ యువర్ టైం, రైట్. నెక్స్ట్, ప్రతికూల పరిస్థితుల్లో హర్ ఘర్ జల్ పథకం ద్వారా గ్రామస్తులు లబ్ధి పొందారని సుమారు 90 కోట్లు. కోవిడ్ సమయంలో ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ కూడా రాశారు. జల్ జీవన్ మిషన్ కి ఎదురైన అడ్డంకులు ఇక్కడ చెప్తూ నీటి నిర్వహణ, సరఫరా ప్రణాళిక తయారు, అమలు నిర్వహణలో పూర్తి అవగాహన లేకపోవడం, 100% కుళాయిల ద్వారా నీరు అందిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొన్ని చోట్ల నల్లా కనెక్షన్ లేకపోవడం కూడా ఒక పర్టికులర్ సవాలుగా చెప్పారు. నీటి ఎద్దడి ప్రాంతాల్లో తాగునీటి వనరులు లేకపోవడం, స్థానిక సంఘాల భాగస్వామ్యం కూడా మనకి ఇంపార్టెంట్, రైట్. జల్ జీవన్ మిషన్ సార్వత్రిక వ్యాప్తికి గైకొనాల్సిన చర్యలు అని ఇక్కడ చెప్పారు. పానీ సమితి లేదా విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీలకు సంబంధించి ఇక్కడ బలోపేతం చేయాలని, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని లక్ష్యాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. భూగర్భ జలాల పెంపు కూడా మనకి ఇంపార్టెంటే. సహజ నీటి వనరులైన దేశంలో 100% కుళాయి కనెక్షన్లు ద్వారా నీటి సరఫరా పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని రాష్ట్రాలకు పరిమితమైన పరిస్థితిలో మార్పు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. తెలంగాణ, గోవా, అండమాన్తో పాటు అన్ని రాష్ట్రాల్లో అమలయ్యే పూర్తి లక్ష్యం అనేది కూడా ఇక్కడ చెప్పారు. అధిక నిధుల బడ్జెట్ కేటాయింపుల ఆవశ్యకతకు సంబంధించి కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. సో జల్ జీవన్ మిషన్ ద్వారా అంటే హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని సాధించడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన ఆరోగ్యవంతమైన, లింగ సమానత్వం గల మరియు సురక్షిత మంచినీరు 6 లక్ష్యం కూడా అందిస్తున్న దేశంగా ప్రపంచ పటంలో భారత్ ను నిలపవచ్చు అనేది రాశారు. అంటే ఇక్కడ సురక్షిత మంచినీరు వస్తే ఏంటి, 6వ లక్ష్యం మనం ఫోకస్ చేస్తే ఆరోగ్యవంతమైన జీవనం అంటే సెకండ్ గోల్ కూడా మనం చెప్పొచ్చు. దాంతో పాటు లింగ సమానత్వం సంబంధించి కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. కంక్లూజన్ కూడా ఎఫెక్టివ్ గా రాశారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ ఆన్సర్ ఇక్కడ ఒక రివర్సబుల్ కంటెంట్ లో మనం దీన్ని చూస్తే సరిపోతుంది. అదొకటి చేంజ్. నెక్స్ట్ ఫ్లో చార్ట్ ఆర్ గ్రాఫ్ బెటర్ గా ఇంక్లూడ్ చేసుకున్నారు. వెరీ గుడ్. అదే విధంగా మనకి ఇచ్చిన ఒక్కొక్క కీవర్డ్ ని అడ్రస్ చేస్తూ వచ్చారు. ఎగ్జాంపుల్స్ తో పాటు కొన్ని నివేదికలు, కొన్ని డేటా. అదర్ దాన్ దట్ మనకున్న విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీలను కూడా లింక్ చేసుకున్నాం. సో దాంతో పాటు కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయి 100% తాగునీటి కుళాయిల కనెక్షన్లు సాధించిన రాష్ట్రాల గురించి, కేంద్రపాలిత ప్రాంతాల గురించి కూడా చెప్పారు. గుడ్. సో ఫైనల్ గా మనకి ఇక్కడ జల్ జీవన్ మిషన్ ద్వారా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ లింక్ చేసుకుని మరి దీన్ని రాశారు. వెరీ గుడ్. ఓవరాల్ గా ఈ ఆన్సర్ ఎఫెక్టివ్ గా మనకు కనిపిస్తుంది. సో డిఫరెంట్ పాయింట్స్ ప్లస్ ఫ్లో చార్ట్స్, గ్రాఫ్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ రాశారు. ఈ ఆన్సర్ కి మనం 6.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఈజీగా ఇవ్వచ్చు. వెరీ గుడ్ అటెంప్ట్. అలా రాస్తూ ఉండండి. అంటే ఒక క్వశ్చన్ చూడగానే ఇలా మనం క్లియర్ కట్ గా ఒక స్ట్రక్చరల్ గా మనం ఏవి ఎసెన్స్ అంటే రొటీన్ గా కనిపించకుండా మనం ఫ్లో చార్ట్ ఉందా, గ్రాఫ్ వాడాలా, మ్యాప్ యూజ్ చేసుకోవాలా, లేదా కొన్ని ఎక్కడెక్కడ మనం ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయాలి, కొన్ని ఫ్యాక్ట్స్ లాంటివి, అదేవిధంగా రిపోర్ట్స్ లాంటివి ఎక్కడ యూజ్ చేయాలి, అంటే ఇంట్రడక్షన్ లో ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ మనం రాస్తూ ఉంటే ఎవ్రీడే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేదా అప్పుడప్పుడు రాస్తే చాలా కష్టం, రైట్. సో దాని మీద ఫోకస్ చేయండి. మెయిన్ శిక్షణ డే 42 క్వశ్చన్ ఫర్ 16th August 2024. Assess the progress of PM Gati Shakti plan in addressing logistics challenges in India. What further measures are needed to optimize its implementation? భారతదేశంలో లాజిస్టిక్స్ సవాళ్లను పరిష్కరించడంలో
పిఎం గతిశక్తి ప్రణాళిక పురోగతిని అంచనా వేయండి. దాని అమలుకు అనుకూలంగా ఇంకా ఏ చర్యలు అవసరమని ఇచ్చారు. సబ్జెక్ట్ ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్వశ్చన్ అయితే తీసుకున్నాం. పిఎం గతిశక్తి ప్లాన్ ఆర్ స్కీమ్ ఏదైతే అనుకోవచ్చు, ప్రణాళిక అయినా, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. రీసెంట్ గా మనం ఎక్కువగా చూసాం, రైట్. కంపల్సరీ ఎకానమీ పార్ట్ లో మనం అడిగే ఛాన్స్ ఉంది. యాప్ కి రీస్టోర్ అయితే అయిందని రీసెంట్ గా వీడియో కూడా చెప్పారు. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అయ్యి దాన్ని ఉపయోగించుకుని మీ ఆన్సర్స్ అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.